హాయ్ అండి, నమస్తే అందరికీ. మన రీసెంట్గా గవర్నమెంట్ చాలా గొప్ప నిర్ణయం, పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన అనే దాన్ని పూర్తిగా నిర్మూలించారు. దానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో కొన్ని తీర్మానాల ద్వారా 15వ తారీఖు గవర్నర్ గారి ఆమోదంతో అది చట్టరూపం దాల్చింది. అలాగే 27వ తారీఖు దాన్ని గెజెట్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని 1 అవర్ బ్యాక్ జీవో నెంబర్ 58తో అది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన అనేది ఎవరూ చేయకూడదు, సో చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది వెల్ఫేర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని మానిటరింగ్ చేస్తారు. ఎందుకు దీన్ని ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కిడ్నాప్స్, చిన్నపిల్లల్ని పట్టుకుపోవడం ఇలాగ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ శాతం ఎక్కువ మంది పెద్ద మాఫియాలాగా ఏర్పడి చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో అలాగే దీని మీద ఆధారపడి కొన్ని మాఫియాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నిర్మూలించాలంటే ముందు బెగ్గింగ్ అనే దాన్ని తీసివేయాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది తీసుకురావడం జరిగింది. అలాగే రెండో విషయం ఏంటంటే, భారతదేశంలో బెగ్గింగ్ నిషేధించినటువంటి స్టేట్స్లో మొదటిగా మధ్యప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్లో జనవరి 1వ తారీఖున 2025 అంటే రీసెంట్గా ఈ సంవత్సరంలోనే దాన్ని నిర్మూలించడం జరిగింది. భిక్షాటనని రద్దు చేశారు. తర్వాత భోపాల్లో కూడా ఇదే విధమైనటువంటివి భిక్షాటన అనేది నిర్మూలించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా జరగబోయే రోజుల్లో ఏ విధంగా భిక్షాటన అనేది అరికట్టుతారో అనేది మనం వేచి చూడాలి. సో ఈ విషయాన్ని చాలా గొప్ప నిర్ణయం ఎన్డీఏ కూటమి తీసుకుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి. జస్ట్ నేను చెప్పేది ఏం లేదు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా మీకు అనిపిస్తే దీన్ని షేర్ చేయండి, ఎవరికైనా తెలుస్తుంది కొత్త వాళ్ళకి. సో అటువంటి మనం భిక్షాటన చేసే వాళ్ళని మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అందజేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.